ఇదివరకు భాగంలో పిశాచాలు కొంతసేపు గాలిలోకి ఎగిరి వికృత నృత్యం చేశాయి. ఒక పిశాచం పణములు గల బాండాన్ని నెత్తిన పెట్టుకొని గాలిలో కలిసి మాయమైపోయింది. ఆ తర్వాత మహిళభట్టుకు ఏం చేయాలో తోచలేదు. గూట్లో ఆముదపు దీపం వెలుగుతూ ఉంది. దీపం దగ్గరికి వెళ్ళి చేతులకు కట్టి ఉన్న తాళ్లను దీపానికి అంటించాడు. అవి కాలి ఊడిపోయాయి. వెంటనే తన మూతికి కట్టిన గుడ్డను విప్పి మధ్యగదిలోకి వెళ్ళాడు. స్పృహ తప్పి ఉన్న బంధువులందరినీ చూసేసరికి మహిళభట్టుకు దుఃఖం వచ్చింది. మహిళభట్టుకు ఆయుర్వేదము మూలికా వైద్యము తెలిసినవాడు. పెరటి లోపలికి వెళ్ళి కొన్ని ఆకులు కోసుకుని వచ్చాడు. తన సందుకాయ పెట్టెలో నుంచి కొన్ని భస్మాలు తీసి వాటిలో ఆకురసం పిండి మూర్చపోయిన వారందరికీ వాసన చూపించాడు. దానితో వారంతా లేచి కూర్చున్నారు. పరమానందుడు ఏడవటం మొదలుపెట్టాడు. నా కంకణం, ముంజేతి కంకణం ఏది అని గోల పెడుతున్నాడు. మహిళభట్టు అంగీరస భట్టుతో జరిగిందంతా వివరించాడు. బావా, మేము వచ్చిన వేళ మంచిది కాదు. మా పాపిష్టి కాళ్ళు మీ ఇంట్లో పెట్టగానే మీకింత ప్రమాదం జరిగింది. అలా ఎందుకు అనుకోవాలి? నువ్వు వచ్చావు కాబట్టే నీ పుణ్యం వల్ల మేము బ్రతికి బయటపడ్డామని అనుకోవచ్చు కదా. ఇద్దరూ పూజా మందిరం దగ్గరికి వెళ్ళి చూచారు. కార్షపణముల పాత్ర పాతపెట్టిన చోట త్రవ్వగా అక్కడ పెద్ద గొయ్యి, మట్టి కుప్ప కనపడుతున్నవి. వెనక మట్టి గోడకు పెద్ద రంధ్రం ఉంది. గోడ మీద పద్మం చెక్కినట్లు ఆ కన్నం తొలగించబడింది. ఈ పద్మము తథాగతుని గుర్తు అన్నాడు మహిళభట్టు. ఏమిటి? అవును బావా, నందుపాదుని శిష్యులే ఈ దొంగతనం చేయించారు అని తాను వినిన సంభాషణ చెప్పాడు. మరి నువ్వు పిశాచాలు చూచానన్నావుగా? అవును, బౌద్ధులలో వజ్రాయనులు ఉన్నారు. వారు మన వామాచారుల వలె మంత్రతంత్రాలు చదివి భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని గాలి దయ్యాలను వశపరుచుకుంటారు. ఈ పిశాచాలను అలాంటి వాడెవడో ప్రయోగించి ఉండవచ్చునుగా. బావా, 10 ఏళ్ల కష్టార్జితం. అంగీరస భట్టు బాధపడుతున్నాడు. పరమానందుడు, ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. బావా, దయ్యాలు ఏ భాషలో మాట్లాడాయి? అంగీరస భట్టు ప్రశ్నించాడు. పైశాచి మాట్లాడాయి. తెలుగువాడు పైశాచి మాట్లాడినట్టుగా ఉందా? మహారాష్ట్రుడు పైశాచి మాట్లాడినట్టుగా ఉందా? ఏమో, నేను అంతగా గమనించలేదు. సరే బావా, తెల్లవారిని ప్రభువులకి మనవి చేద్దాం. మరునాడు ఉదయమే జరిగిందంతా అంగీరస భట్టు స్వయంగా నాగవరదాయనికి విన్నవించుకున్నాడు. నాగవరదాయిని అంగీరస భట్టుకు అభయమిచ్చి గూఢాచారి విభాగం వారిని పిలిపించి పరిస్థితులు విచారించింది. అమ్మా, ఇటీవల ఇట్టి సంఘటనలు అక్కడక్కడా మన రాజ్యంలో జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. రాజధానిలో జరగటం ఇదే మొదలు. ఒక చోట స్వస్తిక, మరొక చోట పద్మము, ఇంకొక చోట బోధి వృక్షము, ఇలా రకరకాల ఆకారాలలో గోడలకు కన్నాలేసి దొంగలలోనికి వస్తున్నారు. వారు దొంగలని చెప్పేందుకు వీలు లేదు, దయ్యాలని చెప్పేందుకు అవకాశమూ లేదు. ఇదంతా ఏదో మాయగా ఉంది అన్నాడు గూఢాచార అధ్యక్షుడు. నాగవరదాయని కన్నులు ఎర్రబడ్డాయి. మహిళభట్టు చెప్పిన సంభాషణ అనుసరించి దీనిలో నందిపాదుని జోక్యం ఉన్నట్లు తెలుస్తున్నది కదా. అవును, అపర బోధిసత్వ స్వరూపుడైన నందిపాదుడే ఇలాంటివి చేయించాడంటే నమ్మటం కష్టం. ఎవరో ఈ పిశాచాలను ప్రయోగించి ఆ నేరాన్ని నందిపాదుని మీదకి త్రోయడానికి ప్రయత్నిస్తున్నారనడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఇలా దోపిడీ జరిగిన ఇళ్లలో వైశ్యగృహాలు కూడా ఉన్నాయా? లేవు మహారాజ్జీ, దాదాపు అన్ని వేద పురోహితుల గృహాలే. నాగవరదాయిని ఏదో ఆలోచిస్తూ తల ఊపింది. మంచిది, మీ పరిశోధన మీరు సాగించండి. త్వరలోనే నిజానిజాలు బయటపడతాయి. గూఢాచార విభాగ అధ్యక్షుడు వెళ్ళిపోయాడు. నాగవరదాయిని తమ రాజభవనానికి చెందిన
ప్రత్యేక గూఢాచార విభాగం వారిని పిలిపించి ఒక కంటితో ఈ నందిపాదుణ్ణి, మరొక కంటితో అంగిరసభట్టు వంటి పురోహితుల ఇళ్లను, మరోవైపు ఇప్పుడు వెళ్ళిన గూఢాచార విభాగం వారి మీద కూడా గూఢాచార్య జరపటం మీ విధి అని ఆజ్ఞాపించింది. ఆ తరువాత జరిగిన విషయాలన్నిటిపైన ఒక నివేదిక సిద్ధం చేయించి ప్రభువైన శ్రీ శాతకర్ణికి నాగవరదాయని సమర్పించింది. శ్రీ శాతకర్ణి అది చదివి రాబోయే యజ్ఞానికి అంగీరసబొట్టు వంటి పురోహితులందరికీ కబురు పంపాలి, వారు కోల్పోయిన కార్షపణాలను దాన రూపంలో ముందు ఇవ్వటం కర్తవ్యం అని అన్నాడు. మిగతా భాగం వచ్చే వారం. విజయోస్తు.